నమస్తే ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఈ రోజు అయితే మాత్రం మనం సదర్ బజార్ బొల్లారం న్యూ బ్లాగ్స్కి అయితే వచ్చినాం అనమాట. ఇక్కడైతే మీరు గణపతి చూడొచ్చు. మనకైతే సేమ్ మనకి పుణేలో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉందన్నమాట. డగుర్ సేట్ మహారాజ్ ఇలా అసోసియేషన్ పేరు వచ్చి మన టీమ్ మహాదేవ్ యూత్ అసోసియేషన్. ఇక్కడైతే మాత్రం వీళ్ళైతే చాలా గ్రాండ్గా చేస్తున్నారు. అట్లనే ఈసారి అయితే మాత్రం వీళ్ళది 27 years సెలబ్రేషన్ అయితే జరుగుతుంది. తప్పకుండా ఈ బ్లాగ్ అయితే మాత్రం అందరూ ఎండ్ వరకు చూడండి. అట్లా నాకైతే సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళని చూస్తుంటే తప్పకుండా నాకైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్. హర హర మహాదేవ్, శంభో శంకర. कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची पूर्वे पूर्वे प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उपेंद्राची कंठी जरके मान मुक्ता फलाची जय देव जय देव जय देव जय देव जय मंगलमूर्ति श्री मंगलमूर्ति दर्शन मात्रे मद कामना पूर्ति जय देव जय देव जय बोलो गणेश महाराज की जय. నమస్తే ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఈ రోజు అయితే మాత్రం మనం బొల్లారంకి అయితే వచ్చేసినాం అనమాట. బొల్లారంలో ఉన్న టీమ్ మహాదేవ్ యూత్ అసోసియేషన్ వాళ్ళ మండపంకి అయితే వచ్చినాం. ఇక్కడైతే మీరు చూడొచ్చు, మండపం కూడా చాలా బాగా వేసినాం అనమాట. మొత్తం క్లాత్తో పాటు వేసినారు. బయట అయితే మాత్రం మీరు చూడొచ్చు. అట్లనే ఇక్కడైతే మాత్రం మనకి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అనమాట. అందరికీ నమస్తే ఆంటీ. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. ఒకసారి మనం అయితే లోపలికి వెళ్ళి డీటెయిల్ గా అయితే మాట్లాడి తెలుసుకుందాం. జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప మంగళ మూర్తి. అసోసియేషన్ పేరు మన అసోసియేషన్ పేరు వచ్చేసి టీమ్ మహాదేవన. ఓకే, ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి స్టార్ట్ చేసి? మనం స్టార్ట్ చేసి నియర్లీ 27 to 25 years అవుతుందన్న. ఓకే ఓకే ఓకే. ఎంతమంది ఉంటారు మొత్తం టీమ్ మెంబర్స్ కలిపి? ఉంటామన్న 15 members దాకా. ఓకే, చెప్పాలన్నా ఈసారి మనకి డగురు సేట్ మహారాజ్ కూర్చోబెట్టారు. అది మన ఉండే అన్న ఎప్పటి నుంచో కూర్చోబెట్టాలని. ఓకే, అయితే మేము ఇయర్ చేసినాం సక్సెస్. అంటే ఎప్పటి నుంచో ప్లాన్ ఉందా మీది? ఆ ప్లానింగ్ ఎప్పటి నుంచో ఉంది. సో మేము ఇయర్ ప్లాన్ చేసినాం కూర్చోబెట్టడానికి. ఓకే, ఎక్కడి నుంచి చెప్పించిన గణపతిని? మన సోలాపూర్ అన్న. సోలాపూరేనా? సోలాపూర్ మహారాష్ట్రకి తెప్పించినాం. ఓకే అన్న. ఇంకోటి ఇట్లా ఏంటంటే డెకరేషన్ కూడా చాలా బాగుంది. చెప్పాలన్నా డెకరేషన్ ఎవరు చేయించినారు? ఎట్లా డెకరేషన్ అంటే మేమే చేసుకున్నాం మన అసోసియేషన్ వాళ్ళం. ఓకే, మనది డెకోర్స్ ఉంది, ఈవెంట్ ఉంది. ఓకే, జయ మాతాజీ డెకోర్స్ అని. ఓకే. సో మీరు మేమే చేసినాం. ఎన్ని డేస్ పెడతారన్న గణపతి? 9 days అన్న. 9 days? ఓకే అన్న. 9 days లో ఏమేమి ప్రోగ్రామ్స్ ఉంటాయి మీ దగ్గర? 9 days ఏమేమి ఉండే అంటే డైలీ ఇటనే పబ్లిక్ వచ్చి చూస్తారు అంతే. వచ్చి అంటే దర్శనం ఇప్పుడు చేసుకొని చాలా మండపాల అర్చన గానీ లేడీస్ కొన్ని పూజలు ఉంటాయి. అవునవును, కానీ మీ మన దగ్గర దగ్గర ఎట్లా అట్లా అవన్నీ ఉండే అన్న. ఒకరికి డైలీ పూజ అవుతుంది. డైలీ 8 o'clock పూజ అవుతుంది. హారతి ఉంటది, ఓకే, ప్రసాదం ఇట్లా అందరు అది ఉంటది. సండే ఒక రోజు అన్నదానం కథ ఉంటది. ఇక మనం వచ్చేసి 9 days కి గణేశుని తీస్తాం. ఈవినింగ్ తీస్తాం 8 o'clock అట్లా. ఓకే అన్న. అంటే మన దగ్గర పూజ ఎన్ని గంటలకు స్టార్ట్ అయితే టైమింగ్ చెప్పండి. మన టైమింగ్ వచ్చేసి 8 PM అన్న ఈవినింగ్. ఓకే, ఎవ్రీడే 8 PM. చెప్పనా? ఎవ్రీడే 8 PM స్టార్ట్ అయితే మన ఫ్రెండ్స్ మొత్తం మన కాలనీ వారు మన గల్లీ వాళ్ళు అందరూ వస్తారు. ఓకే, అందరు సపోర్ట్ ఇస్తారు. ఓకే, అందరు మంచిగా ఆర్తి ఇస్తారు, పూజ చేస్తారు. ఓకే. దర్శనం బాగా అవుతుంది. మొత్తం ఇప్పుడు ఎన్ని డేస్ పెడుతున్నా? 9 days. 9 days. అంటే మన నిమజ్జనం ఎక్కడ తీసుకెళ్తారు? షామీర్పేట అన్న. షామీర్పేట. ఓకే ఓకే ఓకే. మనం ఎవ్రీ ఇయర్ అల్వాల్ తీసుకోబోతుండే. ఈ ఇయర్ అక్కడ మంచిగా చేసారంట ఏర్పాట్లు. సో అక్కడ తీసుకొని వెళ్తున్నాం షామీర్పేట లేక్. ఓకే ఓకే. ఇప్పుడు ఇట్లాంటి చాలా మంది గణపతి కూర్చోబెడతారన్న. మీ మండపం టీమ్ మహాదేవ్ తరపున ఏదైనా ఒక మెసేజ్ ఇవ్వాలా సొసైటీకి కానీ యంగ్ స్టార్స్ కానీ? ఏం లేనా, నేను యూత్ కి చెప్పేది ఏంటంటే మంచిగా పెట్టుకొని ఏం కొట్లాటలు కాకుండా మంచి చిన్న గణేష్ పెట్టి మంచి డెకరేషన్ చేసి యాంటిక్ యూనిక్ గా ప్లాన్ చేసి నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి గిట్లా గణేషుని కొద్దిగా అర్థమయ్యేటట్టు వాళ్ళకి మోటివ్ వచ్చేటట్టు మనం చేయాలని కోరుకుంటున్నాం. ఓకే అన్న. మన దగ్గర లడ్డు వేలం పాట ఏమైనా ఉంటుందా? ఆప్షన్ లడ్డు వేలం పాట ఎవ్రీ ఇయర్ ఆప్షన్ అయితే పెడతామన్నా. సో ఓకే, ఎక్కువ మొత్తం క్యూట్ తీసుకుంటారు లడ్డు. సో నెక్స్ట్ ఈసారి వేలం పెట్టుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఈసారి చాలా మంది ఉన్నారు లడ్డు తీసుకొని. సో 9 days తీసే రోజే మేము లడ్డు వేలం పాట పెట్టుకుంటాం. ఓకే అన్న. లాస్ట్ టైం ఎంత పోయింది మన దగ్గర లడ్డు? లాస్ట్ టైం వచ్చేసి 10,000 కి పోయింది. ఓకే. సో ఈసారి వేలం పెట్టి 4 లడ్డూస్ ఉన్నాయి. వేలం పాట పెట్టి ఈసారి తీసే రోజే లడ్డు అది. అంటే ఇప్పుడు లాస్ట్ టైం ఎవరు కొనుక్కోరు గణపతి లడ్డు? మా అన్న వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారన్న, ఇక్కడ ఉంటారు మన లోకల్ లో. సో ఆయన తీసుకున్నారు లాస్ట్ టైం. ఆయన రాలే పూజకి, సో వచ్చేసి వెళ్ళిపోయారు ఆల్రెడీ.
ఓకే ఓకే. అంటే ఇప్పుడు మీరు ఇట్లా బస్తీ వాసులు కానీ ఇలే తీసుకోవచ్చా లేకపోతే బయట వాళ్ళు కూడా ఎవరైనా తీసుకోవచ్చా? అందరు వి వెల్కమ్ ఎవ్రీవన్ అన్న, అందరు వచ్చి తీసుకోవచ్చు. అట్లా ఒట్టి బస్తీ వాళ్ళని ఏం లేదు, ఎక్కడ వచ్చినా ఓళ్ళు వచ్చినా తీసుకోవచ్చు లద్దం, అట్లా స్పెసిఫిక్ ఏం లేదు. ఓకే ఓకే అన్న. అంటే మనకి తీసేటప్పుడు కానీ నిమజ్జనం కూడా ఏదైనా ప్లాన్ చేసిరా? నిమజ్జనం కన్నా సస్పెన్స్ అని, అది ఎవరికి చెప్పలేము. ఓకే ప్లాన్ అయితే చేసాము, ఇంకా వచ్చేదాకా ఇంకా ప్లాన్ చేస్తాము. నిమజ్జనం రోజే చూసుకోవాలి డెకరేషన్ అనేది. ఇగోనా మన మాక్సిమం మన డెకరేషన్ ఫీల్డ్ నుంచి కాబట్టి డెకరేషన్ యూనిక్ గా ప్లాన్ చేస్తామన్న. సో అదే రోజు. ఇంకోటి ఏంటంటే నేను పవన్ అన్నకైతే థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే అన్న స్టేటస్ చూసి నేను వచ్చిన. డెకరేషన్ అయితే నాకైతే మస్తు అనిపించింది అన్న. ఇంకోటి అది ఫాగ్ ఏమో పెట్టారు కదా, ఒక్కటి నేనైతే మిస్ అయినా. అది ఉంటే ఇట్లా వీడియో నాకు పంపండి, ఇట్లా యాడ్ చేస్తాం. మేము ఆగమనం ప్లాన్ చేయలేదన్న, సో పోస్ట్ ఆగమన్ అని పూజ తర్వాత చేశాము. ఓకే, అంటే మండపంలోనే చేశాము. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అది చేస్తామని, సో తొందరగా చేసేసాము, అది సడన్ సర్ప్రైజ్ లాగా. ఓకే ఓకే ఓకే, నైస్ అన్న. ఇంకోటి ఏంటంటే భక్తులు వస్తుంటారు మీ దగ్గరికి చాలా మంది, వాళ్ళకి ఏదైనా చెప్తాం అనుకుంటారా భక్తులు వచ్చేటోళ్ళకి? ఇట్లా ఏం లేదన్న, చెప్పుకోలేదంటే మేమైతే అందరం పూజ చేసి క్లోజ్ ఒక 10, ఇక మన లోకల్ అన్న పోలీస్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, సో 10:30 to 11 లోపల క్లోజ్ చేసేస్తాం. ఒకవేళ భక్తులు రావాలంటే దాని ముందే వచ్చి చూసి వెళ్ళొచ్చు. ఓకే ఓకే ఓకే, రైట్ అన్న. చెప్పాలంటే ఇక్కడ పూజలు ఎట్లా జరుగుతుంటాయి మన గణపతి దగ్గర? ఇది మన టీమ్ మహాదేవ్ అసోసియేషన్ అండి. మామూలుగా ఫస్ట్ డే పూజ అర్చన చేసేసి పూజ చేస్తాము గణేష్ నామముతోని. తర్వాత 5th డే రోజు వినాయకుడిని లైక్ ఇప్పుడు కాదు, లైక్ ఆల్మోస్ట్ 30 years, మోర్ దెన్ 30 years నుంచి ఆనవాయిగా నడుస్తుంది ఇక్కడ. తొట్టెల్లో వేస్తాం అనమాట చిన్న వినాయకుడిని. అందరు ఇళ్లలో పెట్టుకొని లైక్ తీసేస్తారు. అంటే ఎన్ని డేస్ కి వేస్తుంటారు తొట్టెల్లో? అంటే ఈ రోజు వేసిరా లేకపోతే ఎట్లా? లేదు, 5th డే. 5th days కి వేస్తారా? 5th డే కి ఉయ్యాల కట్టేసి వేస్తాము చూలలో. ఓకే అంటే మన దగ్గర ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయా మన 9 days లో? వీకెండ్ నార్మల్లీ ప్లాన్ చేస్తాము పిల్లలు నార్మల్ గా. ఈసారి ఇంకా చూడాలి, ఎప్పుడు అవుతూ ఉంటాయి. ఈసారి ఇంకా ప్లాన్ చేయాలి. ఇప్పుడు ఈ రోజే అనుకుంటారు వీకెండ్, ఈ సాటర్డే అవ్వచ్చు, నెక్స్ట్ సాటర్డే సత్యనారాయణ స్వామి వ్రతము అన్నదానము జరుగుతుంది. తర్వాత చిన్నపిల్లలు ఇంట్రెస్టెడ్ ఎవరున్నారో వాళ్ళతో చర్చించి మామూలుగా లైక్ ప్రోగ్రామ్స్ లైక్ డాన్స్ కానీ ఇలాగే జనరల్ గా ప్రోగ్రామ్స్ అలా నడుస్తాయి. ఓకే అంటే ఏదైనా చెప్దాం అనుకుంటారా? అంటే ఎట్లంటే భక్తులకు కానీ, లేదా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలా మంది గణపతి పెడుతుంటారు, అంటే వాళ్ళకి ఏదైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటారా మీ తరఫున? మామూలుగా పెద్ద వినాయకుల్లో పెట్టుకొని ఎక్కువ ఆర్భాటాలకి వెళ్లకుండా చిన్న వినాయకుల్లో పెట్టుకొని పిల్లలకు కూడా మంచి మెసేజ్ ఇస్తూ భజనలు. మామూలుగా వినాయక చవితి అంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తుంది ఏంటంటే పిల్లల్లో లైక్ దేవుడి పట్ల ఒక భక్తి, భజనలు, అలా దేవుడి స్టోరీస్ కానీ అలా చెప్పడం, భజనలు అలా చేయడము, సాంగ్స్ పాడడము, పిల్లలకి ఇంట్రెస్ట్ వచ్చేలాగా. జస్ట్ బ్యాండ్ డాన్స్ అనే కాకుండా భక్తి అనేది కూడా రావాలి పిల్లల్లో. పీస్ఫుల్ గా తీయాలి, ఏ గొడవలు లేకుండా. టైమింగ్స్ ఫాలో ఇస్తూ, ఇది మన కంటోన్మెంట్ ఏరియా కాబట్టి మేము టైమింగ్స్ ఫాలో చేసి తీస్తాము టైంకి. ఇక్కడ వినాయకుడి దగ్గర స్పెషాలిటీ ఏంటంటే నేను ముందు చెప్పాను కదా, ఇలా 5th డే రోజు ఉయ్యాలలో జూలలో వేస్తారనేసి. ఇక్కడ చాలా మంది నమ్మకము అండ్ సక్సెస్ స్టోరీస్ కూడా ఉన్నాయి. నమ్ముకున్న వాళ్ళకి లైక్ పిల్లలు లేని వాళ్ళకి కూడా ఒడిలో జూలాలో వేసిన వినాయకుడిని వాళ్ళు వేసుకుంటారు మొక్కి. అండ్ చాలా సక్సెస్ఫుల్ స్టోరీస్ కూడా ఉన్నాయి. పిల్లలైన వాళ్ళకి నమ్ముతారు, చాలా భక్తులంతా చాలా భక్తితో నమ్ముకుంటారు అండ్ అది నిజంగా జరుగుతూ వస్తుంది. అండ్ మేము అదే ఫాలో అవుతున్నాం. ఈ 5th డే కూడా అలాగే వేస్తాం వినాయకుడిని జూలో. ఓకే ఓకే. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, గణపతి బప్పా మోరియా, మంగళ మూర్తి మోరియా, హర్ హర్ మహాదేవ్, శంభో శంకర.